குறையொன்றுமில்லை மறைமூர்த்தி கண்ணா. కృష్ణుడే కృష్ణుడే ప్రధానంగా తంజావూరు శైలిలో ఉండేది ఎక్కువ. సో అందుకని ఎక్కువ కృష్ణుడు చిత్రాలు. అంటే పర్టిక్యులర్ రీజన్ ఏమన్నది అంటే ఆ బహుశా అది నాయకరాజుల కాలంలో ఈ శైలి ఎక్కువ పాపులర్ గా ఉండేది. వాళ్ళు కృష్ణ భక్తులు అయి ఉండొచ్చేమో. నేను చరిత్ర ఎక్కువ చదవలేదు దాని గురించి, కానీ కథ అవన్నీ ఎక్కువ కృష్ణుడు యశోద అండ్ ఆ వేయడంలో కూడా ఏంటంటే ఆ మొహాలు అవి కూడా బాగా చెబ్బిగా ఉంటాయి, ఇంప్రపోర్షనేట్లీ బిగ్ గా ఉంటాయి అన్నమాట. అది చిన్ని కృష్ణయ్య. కృష్ణుడు అంటే పాండురంగడుగా ఉన్నటువంటి కృష్ణుడు అనమాట ఇది. అంటే ఆ విగ్రహం ఇలా చేతులు పెట్టి ఇలా చూస్తున్నట్టు ఉంది కదా, పాండురంగడు ఆ పోజ్ లో ఉంటాడని ఆ కథ అలా ఉంటుంది. ఆ చిత్రం అనమాట అది. కృష్ణుడు కింద రాముడు. అది గోవర్ధనోద్ధరణ ఉంటుంది కదా, సన్నివేశం అంటారు. అందుకని ఆ ఆవులన్నీ ప్రశాంతంగా కృష్ణుడిని చూస్తూ ఆనందిస్తున్నట్టు, మిగతా గోప బాలికలు గోప బాలులు అందరూ వాళ్ళందరూ ఉండటం, మురళిగానం వింటూ ఆయన హాయిగా ఒక చేతితో ఇలా ఎత్తేస్తున్నట్టు కదా సీటు. అది కూడా నాకు చాలా ఇష్టమైన సన్నివేశం. చాలా అనిపిస్తుంది. కృష్ణ తులాభారం అంటే ఇది కూడా నార్మల్ గా తంజావూరు శైలిలో ఎవరు చేసినది కాదు. నేను నా భాగవత కథ కోసం అని చాలా ఇంపార్టెంట్ సన్నివేశం కదా కృష్ణుడు సత్యభామకి అహంకారం తగ్గించటం. అంటే పత్రం పుష్పం ఫలంతో ఏదైనా చాలు నాకు అనేటువంటి తులసి దళంతో భగవంతుడిని మనం పొందొచ్చు అనేటువంటి దానికి నరకాసురుడి దగ్గరికి వెళ్ళినప్పటి సన్నివేశం. ఇది కూడా అంటే బాపు గారి చిత్రాన్ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకున్నాను. ఇదేంటంటే కృష్ణుడు రుక్మిణి ఇద్దరు ఉన్నప్పుడు ఒకసారి ఎప్పుడో కృష్ణుడు రుక్మిణిని ఈ పెళ్లి విషయంలో ఏదో జోక్ వేస్తాడు అనమాట. ఆవిడ బాధపడుతుంది, నన్ను ఇలా అన్నాడు కృష్ణుడు అని. ఆవిడ బాధపడి దిగులతో కూర్చున్నప్పుడు ఆవిడ ఓదార్చడానికి అని కృష్ణుడు ఆవిడ జడ వేసి కన్సోల్ వేస్తున్నటువంటి సన్నివేశం ఇది. అది నాకు చాలా ఇష్టమైన పెయింటింగ్ అనమాట. ఇద్దరు చాలా ముచ్చటగా అనిపిస్తారు. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళు ఎవరైనా ఏమైనా గిఫ్ట్ ఏమి ఇవ్వాలంటే వాళ్ళిద్దరిది పెయింటింగ్ ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. రథమంతా గోల్డ్ పెట్టారు, మొత్తం అంతా గోల్డ్ పెట్టి చేసింది. ఇంకా చాలా ముఖ్యమైన సన్నివేశం కదా కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పేటువంటి సన్నివేశం. అంటే ఎవరో ఆర్టిస్ట్ డిజైన్ చేసిన దాన్ని నేను తీసుకున్నాను.